ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చాలా మందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడతాయి. అసలు ఎందుకు వస్తాయి? రీజన్స్ ఏంటి? గాల్ బ్లాడర్ అనేది ఏంటంటే మెయిన్గా మనకి లివర్ కింద లివర్ నుంచి మనకి రెగ్యులర్గా బైల్ అనేది ప్రెగ్నెన్సీలో వీళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉండడం వల్ల ఒకవేళ స్టోన్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయి సార్? సిమ్టమ్స్ మెయిన్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే కడుపు నొప్పి, అది కూడా గాల్ బ్లాడర్ అనేది ఏంటంటే ఒక స్టోరేజ్ బైల్ని అది స్టోర్ చేసుకొని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తామో ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? అది తీసేటప్పుడు ఏమైనా మీరు ఏజ్ లిమిట్, పేషెంట్ హిస్టరీ ఏమైనా చూస్తారు? సర్జరీ చేయడానికి ఏజ్ లిమిట్ అంటే ఏంటి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళ నార్మల్ సర్జరీస్కి అలాగే ఇప్పుడు లాప్రోస్కోపీతో చేసే సర్జరీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? లాప్రోస్కోపీకి తర్వాత మెయిన్ అబ్డామినల్ సర్జరీస్ డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ ఓపెన్ సర్జరీస్లో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సాక్షి లైఫ్. అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి? వీటికి గల రీజన్స్ ఏంటి? అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అసలు వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి? అలాగే హెర్నియా అంటే ఏంటి? సో వీటి గురించి మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనం సారా హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ రణర్ది చోళరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మెయిన్గా చాలామందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడతాయి. అసలు ఎందుకు వస్తాయి? రీజన్స్ ఏంటి? గాల్ బ్లాడర్ అనేది ఏంటంటే మెయిన్గా మనకి లివర్ కింద ఒక పౌచ్ లాంటిది అనమాట. సో లివర్ నుంచి మనకి రెగ్యులర్గా బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఈ బైల్ యొక్క యూజెస్ ఏంటి అంటే మనం ఏదైనా ఫ్యాట్ ఫుడ్ లాంటివి తిన్నప్పుడు అవి అరుగుదల కోసం యూజ్ అయ్యే కొన్ని ఎంజైమ్స్ అనమాట. సో ఇవి 24 hours లివర్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. దాన్ని లోపల పక్కన ఒక పౌచ్ లాగా ఉంటుంది లివర్ కిందన, దాన్ని గాల్ బ్లాడర్ అంటాం. దాంట్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మనం ఫ్యాట్ ఫుడ్ తింటామో అప్పుడు ఆ ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు మనకు వచ్చిన సెన్సెస్ ద్వారా అది స్క్వీజ్ అయ్యి పేగుల్లోకి వచ్చి ఆ ఫుడ్ని అరగడానికి హెల్ప్ అయ్యే ఒక పౌచ్ లాంటిది అనమాట గాల్ బ్లాడర్ అనేది. సో దీంట్లో స్టోన్స్ అనేది ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో మోస్ట్లీ ఎందుకోసం వస్తాయి, ఎవరిలో వస్తాయి అంటే మీరు అడిగినట్లు మెయిన్గా ఫీమేల్స్లో వస్తాయి వీటికి. సో ఎందుకు ఎక్కువ ఫీమేల్స్లో అంటే ఫీమేల్స్లో అది కూడా 40 ఏజ్ పైన ఉన్న వాళ్ళు, కొద్దిగా ఫ్యాట్గా ఉన్న వాళ్ళలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. రీజన్స్ మల్టిపుల్ ఉన్నాయి కానీ బట్ చాలా వరకు చెప్పే ఒక థియరీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో వీళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉండడం వల్ల సో ఆ గాల్ బ్లాడర్ అనేది స్క్వీజ్ అయ్యి రావాలన్నమాట. సో ఈ మూమెంట్ వాళ్ళకి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల తగ్గి అక్కడే గాల్లో బైల్ అనేది గాల్ బ్లాడర్లో బైల్ అనేది అలానే ఉండిపోయి దానివల్ల చిన్న చిన్న స్టోన్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. సో అదొక రీజన్ లాగా చెప్తూ ఉంటారు యూజువల్గా. ఆడవాళ్ళలోనే మగవాళ్ళు రాదంటే వాళ్ళలో కూడా ఉంటుంది, బట్ మోస్ట్లీ ఆడవాళ్ళల్లో అది కూడా కొద్దిగా 40 ఏజ్ అట్లా దాటిన వాళ్ళు అండ్ ఫీమేల్స్లో ఫ్యాట్గా ఉన్న వాళ్ళు మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఇవి వెంటనే సర్జరీనే చేసుకోవాలంటే సిమ్టమాటిక్ అంటే కడుపు నొప్పి రానంత వరకు అలానే గాల్ బ్లాడర్స్ ఉన్నా కూడా, స్టోన్స్ ఉన్నా కూడా మనం సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందిలో ఏంటి అంటే పై కడుపు నొప్పి, యూజువల్గా చెస్ట్ పెయిన్, అది పై కడుపు నొప్పి అని చెప్తూ ఉంటారు. చాలామంది గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ లేకుంటే హార్ట్ అటాక్ అలా వస్తుందని చెప్తూ ఉంటారు. అలా కాకుండా మళ్ళీ రిపీటెడ్గా వస్తుందంటే వాళ్ళు ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒక స్కాన్ ఉంటుంది, ఆ స్కాన్ చేసుకుంటే దాంట్లో మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ కనుక కనపడితే అండ్ దాన్ని కూడా ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయా, లేకుంటే స్టోన్స్ యొక్క సైజ్ ఎంత ఉంది, ఎక్కడ వరకు ఉన్నాయి, గాల్ బ్లాడర్లోనే ఉంటే వీ కెన్ వెయిట్, అంటే సర్జరీ వెంటనే చేసుకోవాలా అలా ఏం లేదనమాట. కొంతమందిలో ఏమవుతుందంటే ఆ గాల్ బ్లాడర్లో నుంచి ఒక స్టోన్ అనేది పక్కకి ట్యూబ్ ద్వారా వచ్చేసి బ్లాక్ అయిపోవడము, ఆ బ్లాక్ అయిపోతే వీళ్ళకి జాండిస్ రావడము, తర్వాత ప్యాంక్రియాస్ అని ఒకటి ఉంటుందండి, ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ రావడము, ఇవన్నీ కూడా అవుతుంటాయి. సో అందుకని ఈ రీజన్స్ వల్లనే మనం ఎప్పుడన్నా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అంటే మనం వెంటనే కూడా వాళ్ళని సర్జరీకి ఎందుకు చేసుకోమని చెప్తాము అంటే ఈ కాంప్లికేషన్స్ అనేటివి అవాయిడ్ చేయడానికి కోసం మాత్రమే మనము సర్జరీ అనేది చెప్తూ ఉంటాం యూజువల్గా. ఒకవేళ స్టోన్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ అనేది ఎలా ఉంటాయి సార్? సిమ్టమ్స్ మెయిన్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే కడుపు నొప్పి, అది కూడా కుడి పక్కన పై పక్కన మనకి గ్యాస్ట్రిక్ అనుకుంటారు. బట్ రిపీటెడ్గా మనకి అదే ఇబ్బంది వస్తుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఇలా ఉండొచ్చని ఒక స్కాన్ చేశాక స్కాన్లోనే మనం నిర్ధారించగలం
గల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా లేదా అనేసి మెయిన్గా బేసిక్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో మనకి ఈజీగా తెలుస్తూ ఉంటాయి. ఓకే. ఆ టైంలో ఆ పెయిన్ తగ్గడానికి కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదా, ఆ టాబ్లెట్స్ వేసుకో అప్పటి వరకు తగ్గుతుంది. తర్వాత కాంప్లికేషన్ అంటే అలాగే నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఏమీ రావు సార్? కాంప్లికేషన్స్ వస్తే ఒకవేళ ఎలా ఉంటాయి? అన్నట్టు చాలామంది ఏంటంటే ఏది వచ్చినా కూడా ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకునేసి మనకి ఫార్మసీలో వెళ్ళేసి ఒక టాబ్లెట్ తీసుకోవడం, అప్పుడు తగ్గిందంటే గమ్మున ఉండిపోతుంటారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టోన్స్ చిన్నగా ఉండేటివి కాస్త పెద్దగా అవుతున్నాయా, లేకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు గాల్ బ్లాడర్ లేకుండా పక్కకు వచ్చి ట్యూబ్కి వచ్చి బ్లాక్ అయిపోవడం కానీ ఇట్లాంటివి ఏదన్నా అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే జాండీస్ కానీ లేకుంటే రికరెంట్గా ఫీవర్ రావడము, కంటిన్యూస్ వామిటింగ్స్ రావడము, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ వల్ల వచ్చేటివి అనమాట. సో అలా వచ్చినప్పుడు మనం అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ ట్యూబ్లో బ్లాక్ ఉంటుందో అప్పుడు అల్ట్రాసౌండ్ ఒకటే సరిపోదు, ఎంఆర్సిపి అని ఎంఆర్ఐ ఒకటి చేస్తారనమాట. సో చేసినప్పుడు ఆ బ్లాక్ అనేది ఆ ట్యూబ్ లోపల ఎక్కడుంది, ఎంత శాతం ఉంది అన్నప్పుడు చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడ్మిషన్ ప్లాన్ చేసుకొని ఫీవర్ కానీ ఇట్లాంటివి ఉంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి చేసుకొని ఈఆర్సిపి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎండోస్కోపీ అంటే నోటి ద్వారా ఒక పైప్ వేసి దాని ద్వారా పేగులోకి వెళ్ళి ఆ స్టోన్ ఏదైతే ఇరుక్కుపోయి ఉంటుందో వాటిని బ్లాస్ట్ చేసి తీసేయడము, తర్వాత స్టంట్ వేయడము, అవన్నీ చేసుకోవాలి. సో ఇన్ని చేసిన తర్వాత అన్నా అయిపోతుందా అంటే గాల్ బ్లాడర్ స్టోన్ అలా తీయలేం. దాని తర్వాత అన్నా కూడా డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. వెళ్ళి గాల్ బ్లాడర్లో స్టోన్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్ మాత్రం తీయలేరు, గాల్ బ్లాడర్ మొత్తం కూడా రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేస్తే మళ్ళీ కాంప్లికేటెడ్ అవ్వదా సార్? అంటే ఆ మనిషికి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావా? ఫ్యూచర్లో రావా అంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు, గాల్ బ్లాడర్ అనేది ఏంటంటే ఒక స్టోరేజ్ ఆర్గన్ అంతే. సో బైల్ని అది స్టోర్ చేసుకొని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తామో ఈ బైల్ అనేది కంటిన్యూగా సెక్రెట్ అవుతుంది, అది పేగులోకి వెళ్తూ ఉంటుంది. దాన్ని అయితే ఆ ఫంక్షన్ మనం ఏం ఆల్టర్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ మనము ఏ కాంప్లికేషన్స్ లైక్ రికరెంట్గా అల్సర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, తర్వాత కడుపు నొప్పి కొద్దిగా అంటే వీళ్ళకి ఏంటంటే ఫ్యాట్ ఫుడ్ అనేది అరగడం తక్కువ అవుతుంది. మనము ఈ బైలు అనేది తీసుకున్న లేదు కాబట్టి బైల్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడో ఒకసారి రోజుకు 3 పూట్లే తింటాం, కానీ ఇది మాత్రం కంటిన్యూగా లివర్ నుంచి సెక్రెట్ అవుతుంటుంది కదా. సో ఫ్యాట్ అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఫ్యాట్ ఫుడ్స్ తక్కువ తీసుకోవడము, ఒకేసారి లంసమ్గా తినకుండా బిట్ బై బిట్స్ మనము కొద్దిగా క్వాంటిటీ తక్కువ తినమని చెప్తూ ఉంటాం అనమాట. బట్ దానివల్ల మనకి లైఫ్లో చేంజెస్ అంటే లైఫ్ స్టైల్ ఇబ్బంది అయితే గాల్ బ్లాడర్ తీసుకున్న తర్వాత ఉండదు. బట్ డెఫినెట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకుంటేనే కాస్త బెటర్గా ఉంటుంది. కాస్త ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించడము, హెల్తీగా ఉండడం, బరువు తగ్గడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీగా లైఫ్ అంతా లీడ్ చేస్తూ ఉంటాం. కానీ ఫ్యూచర్ అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? అది తీసేటప్పుడు ఏమైనా మీరు ఏజ్ లిమిట్, పేషెంట్ హిస్టరీ ఇవన్నీ చూస్తాను? సర్జరీ చేయడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏంటి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఎంత ఫ్రీక్వెంట్గా కడుపు నొప్పి వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేస్తూ ఉంటాం. ఆ హెల్త్ చెకప్ చేస్తున్నప్పుడు చాలామందికి బయటపడుతుంటాయి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి. నొప్పి లేనంత వరకు వీ కెన్ వెయిట్, అండ్ స్టోన్ అది వేరే పైప్లోకి వెళ్ళిపోకుండా గాల్ బ్లాడర్లోనే ఉంది, మరి అంత పెద్దది కానప్పుడు వీ కెన్ వెయిట్ అనమాట. నొప్పి వస్తుంది గాల్ బ్లాడర్ ఒకవేళ 40 పైన అంటే వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జారిపోయేసి పైప్లోకి వెళ్ళిపోయి జాండీస్ రావడం ఇవంటని. అలాంటప్పుడు మనం సర్జరీ అనేది చేసుకోమని చెప్తూ ఉంటాం. ఓకే. అండ్ ఇది కూడా సర్జరీ కూడా ఒకప్పుడు అంటే ఓపెన్ చేసి పొట్టంతా ఓపెన్ చేసి తీస్తున్నాం. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ వచ్చేసాయి. లాప్రోస్కోపీ సర్జరీ చేస్తూ ఉంటాం. లాప్రోస్కోపీ అంటే చాలా కీ హోల్ సర్జరీ అంటాం. మినిమల్ చిన్న ఇన్సిషన్, జస్ట్ ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్లో నుంచే మనం వెళ్ళేసి ఆపరేషన్ చేసి గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తాం అనమాట. సో ఆపరేషన్ చేసిన స్కార్స్ కానీ అవేమి ఉండవు. ఇది కూడా డే కేర్ సర్జరీనే. మార్నింగ్ వస్తే ఈవినింగ్ చేస్తాం, ద నెక్స్ట్ డే వీ కెన్ గో హోమ్. ఇప్పుడు అంటే అంత చిన్న గొట్టంలోకి వెళ్ళి సో ఇదంతా కూడా ఎలా తీస్తారు? ముక్కలు ఏమైనా ఉండిపోతాయి అంటే కొంతమందికి అపోహలు ఉన్నాయి, మొత్తం తీస్తారా కొంచెం అక్కడే ఉండిపోతుందా అని. ఏం చెప్తారు దీనికి? లేదు, లాప్రోస్కోపీలో నుంచి ఏం చేస్తామంటే ఆ గాల్ బ్లాడర్లో ఉండే సెక్రీషన్సే కదా. సో ఏం చేస్తామంటే గాల్ బ్లాడర్ని ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో లోపల నుంచి తీసేటప్పుడే మనం 2 పోర్ట్స్ వేస్తాం అనమాట. ఒకటి 10 mm పోర్ట్, ఒకటి 5 mm పోర్ట్ అనేసి. సో ఆ పోర్ట్లో నుంచే మనము ఆ లిక్విడే కదా అదంతా సక్ చేసేసి చిన్న స్టోన్స్ ఉంటే వాటిలో నుంచే వి విల్ పుల్ అవుట్. మొత్తం గాల్ బ్లాడర్ని అవి ఎక్కడ స్పిల్ అవ్వకుండా గాల్ బ్లాడర్తో పాటు కాస్త బ్లీడింగ్ అవుతుంది కదా సార్, మళ్ళీ అందులో ఆ బ్లీడింగ్ ఎలా? లేదు, లాప్రోస్కోపీలో మనకి బెటర్ ఏంటంటే ఆ వెజల్స్ అన్ని మనం చూసుకొని ఆ బ్లీడర్స్ అన్ని మనం ఫస్ట్ నాట్ చేసిన తర్వాతే దెన్ ఓన్లీ మనం గాల్ బ్లాడర్ని తీసేస్తాం. సో చాలా మినిమల్ బ్లీడింగ్ ఉంటుంది లాప్రోస్కోపీలో. ఎవ్రీథింగ్ వీ కెన్ సీ ఇన్ ద కంప్యూటర్ కదా.
సో మనం చూసి ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాం కాబట్టి బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మొత్తం గాల్ బ్లాడర్ మొత్తమే రిమూవ్ చేస్తాం. ఆ చిన్న ఇన్సిషన్లో నుంచే గాల్ బ్లాడర్ తీస్తాం. చాలా కొంతమందికి స్టోన్ పెద్దదవడం అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే కాస్త ఇన్సిషన్ అనేది పెద్ద చేసుకొని, అది కూడా మహా అంటే 2.5 సెంటీమీటర్స్ ఉండదు, మరి పొట్ట కోసే అంత పెద్దది కాకుండా చిన్న దాంట్లోనే రిమూవ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్ సర్జరీస్కి అలాగే ఇప్పుడు లాప్రోస్కోపీతో చేసే సర్జరీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మెయిన్గా లేజర్కి లాప్రోస్కోపీకి తర్వాత మెయిన్ అబ్డామినల్ సర్జరీస్ డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ఓపెన్ సర్జరీస్లో పొట్ట మొత్తం కోయాలి, లేయర్స్ అన్నీ కట్ చేయాలి, రిమూవ్ చేసిన తర్వాత దెన్ మనము మళ్ళీ సూచర్ వేసేటప్పుడు అనాటమీ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. అవి హీల్ అవ్వడానికి అంత పెద్ద ఇన్సిషన్ ఒక 1 సెంటీమీటర్ హోల్ క్లియర్ అవ్వడానికి ఒక 10 సెంటీమీటర్స్ విత్ హీల్ అవ్వడానికి టైం ఉంటుంది కదా. సో అది అండ్ ఏంటంటే హాస్పిటల్లోనే స్టే అనేది ఉండాలి, మళ్ళీ సూచర్ రిమూవల్ కోసం ఇబ్బంది ఉంటుంది. తర్వాత కూర్చున్నప్పుడు లేచినప్పుడు పెద్ద ఇన్సిషన్ అన్నప్పుడు పెద్దగా నొప్పి ఉంటుంది, అగ్లీగా ఉంటాయి స్కార్స్ కొద్దిగా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది మోస్ట్లీ వాళ్ళ వర్క్ వెళ్ళడానికి, అండ్ పెయిన్ చాలా తక్కువ ఉంటుంది లాప్రోస్కోపీలో ఓపెన్ సర్జరీస్తో పోలిస్తే. మరి హెర్నియా అంటే ఏంటి సార్? హెర్నియా అనేది ఏంటంటే, మనకి ఎక్కడన్నా ఒక నార్మల్గా ఒక అబ్డామన్ అనేది తీసుకున్నాం అనుకోండి, పొట్ట అనేది తీసుకున్నాం, ఒక చోట నుంచి ఒక చిన్న హోల్ ద్వారా, ఇప్పుడు అంబలికస్ ఉంది, బొడ్డులో నుంచి మామూలుగా హీల్ అయిపోయి ఉంటుంది, దాంట్లో నుంచి కొద్దిగా బయటికి మనకి ఉబ్బుగా వస్తూ ఉంటుంది అనమాట. హెర్నియా అనేది ఏంటంటే, మనకి న్యాచురల్గా కొన్ని ఆరిఫైసెస్ అనేటివి మనము ఎదుగుతున్నా కూడా అవి క్లోజ్ అయిపోతూ ఉంటాయండి. కానీ ఈ అంబలికస్ దగ్గర కానీ లేకుంటే గజ్జల దగ్గర గ్రాయిన్ రీజన్ ఉంటాం, అక్కడ ఏమంటుందంటే మనము ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల, అంటే మలబద్ధకం మోషన్ సరిగ్గా రానప్పుడు రోజు మామూలుగా ముక్కడం కానీ లేకుంటే ఎక్కువ బరువులు మోసేటప్పుడు ఏమంటే అబ్డామిన్ మీద ప్రెషర్ పడి దాంట్లో ఉన్న కంటెంట్స్ పుష్ అవుతూ ఉంటాయి. ఆ పుష్ అవ్వడం వల్ల ఈ న్యాచురల్ ఆరిఫైస్ ఏవైతే ఇంతకుముందు క్లోజ్ అయి ఉంటాయి, లైక్ అంబలికస్ ఏరియా కానీ లేకుంటే గ్రాయిన్ గజ్జల దగ్గర కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా ఓపెన్ అయినప్పుడు ఈ అబ్డామిన్లో ఉన్న కంటెంట్ కాస్త బయటికి రావడము, అంటే ఉబ్బుగా బయటికి వస్తూ పోతూ ఉండడము, చిన్న చిన్న వైడన్ అవుతూ ఉంటుంది అనమాట ఆ క్లోజ్ అయిపోయిన ఏరియాని. అలా అయ్యేసి వీళ్ళకి గజ్జల్లో గ్రాయిన్ రీజన్లో వస్తే దాన్ని ఇంగ్వెల్ హెర్నియా అంటాము, తర్వాత అంబలికస్ దగ్గర ఉబ్బుగా వస్తే దాన్ని అంబలికల్ హెర్నియా అంటాం. కొంతమందికి ఏంటంటే, ఇంతకుముందు ప్రీవియస్గా ఏదైనా అబ్డామినల్ సర్జరీస్ మనం చేసుకున్నాం అనుకోండి, అవి కూడా అనటామీ కొద్దిగా ఆల్ట్రా ఉంటుంది కాబట్టి అంత స్ట్రెంత్ ఉండదు నార్మల్గా ఉన్నప్పుడు అంతా కూడా. సో అట్లాంటప్పుడు కూడా వాళ్ళు ఆపరేషన్ తర్వాత, అందరికీ వస్తుందని కాదు, అబ్డామినల్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కువ స్మోక్ చేసేవాళ్ళు, వీళ్ళు దగ్గడం కానీ లేకుంటే ఎక్కువ బరువులు మోయడం ఆపరేషన్ చేసిన వెంటనే, ఇవన్నీ చేసినప్పుడు వాటి నుంచి కూడా మనకి అబ్డామిన్లో ఉన్న కంటెంట్స్ బయటికి ప్రొడ్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని హెర్నియా అంటూ ఉంటాం. సో అది హెర్నియా గురించి చెప్పాలంటే. సో వీటి వల్ల మోస్ట్ కామన్ సింప్టమ్ ఏంటంటే కడుపు నొప్పి. ఏదన్నా కూడా ఉన్నప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. అవి బాగా హోల్ పెద్దదైపోయేసి వస్తూ పోతూ ఉన్నప్పుడు పేగులు దాని లోపల ఇరక్కపోయాయి అనుకోండి, అప్పుడు స్ట్రాంగులేషన్ రావడం, అప్పుడు వాంతులు రావడము, తర్వాత ఫీవర్ రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో బ్యానర్లో చూస్తే ఫ్రమ్ 4th యానివర్సరీ నుంచి మీరు ఎవ్రీ వీక్ ఈ నవంబర్ నుంచి ఎవ్రీ వీక్ ఫ్రీ సర్వీసెస్ అందిస్తున్నారు కదా, వాటి గురించి చెప్పండి. దట్టు ఎలా అంటే మీకు అది ఎలా వచ్చింది ఫ్రీ సర్వీస్ చేయాలని? 2020లో స్టార్ట్ చేసాము. సో లాస్ట్ ఇయర్ నవంబర్కి 4th యానివర్సరీ చేసుకున్నాం. సో ఎవ్రీ ఇయర్ ఒక యానివర్సరీ మేము చేసుకునేటప్పుడు ఏంటంటే, ఆ రోజు ఒక క్యాంప్ పెట్టి, హెల్త్ క్యాంప్ పెట్టి ఫ్రీగా చేయడం అలా చేస్తున్నాం. బట్ ఈ ఇయర్ నుంచి ఏంటంటే, వై వీ సెలబ్రేట్ ఓన్లీ ఆన్ 1 డే. సో ఇయర్ మొత్తం మనం సెలబ్రేట్ చేసుకున్నాము, యానివర్సరీ విధంగా మనము ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని ఒక థాట్తో ఎవ్రీ వీక్ ఒకరికి ఎవ్రీ సాటర్డే ఒక పర్సన్కి మనము ఫ్రీగా సర్జరీ చేస్తున్నాం. లైక్ పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, హెర్నియా కానీ, వీటన్నిటికీ, అండ్ సర్కంసిషన్ సుంత అంటాను కదా వాటికి. సో వాటన్నిటికి కూడా మనం ఫ్రీగా సర్జరీ. అండ్ ఫ్రీ సర్జరీ అంటే మనం ఏదో ఓపెన్ సర్జరీ చేస్తున్నాం కాదు, వాళ్ళకు కూడా మనం లేజర్ ఆపరేషనే చేస్తున్నాం, ఇది పైల్స్కి వీటికి కూడా డెఫినెట్గా. అండ్ సర్కంసిషన్ కూడా స్టేపుల్ సర్కంసిషన్ అంటారు, అంటే కోత కాకుండా విత్ స్టేప్లర్తో మాత్రం. సార్ మీ పేరు గురించి, సో డాక్టర్ రణధీర చోళరాజు, సో ఇది ఓన్లీ అంటే చోళరాజు అనేది ఒక హిస్టరీ ఉంది, అంటే మీరు వంశస్థుల వాటికి? ఓకే, అదే రీజన్ అనుకుంటా మీరు ఈ సర్వీసెస్ పెట్టడానికి, ఫ్యామిలీకి ఉన్న హిస్టరీ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? అంటే ఇప్పుడు మీరు పెట్టారు కదా ఇలా ఎవ్రీ సాటర్డే అని, సో ఇప్పటివరకు ఎన్ని కంప్లీట్ చేశారు సార్? అలా ఎవ్రీ వీక్ చేస్తున్నాం మేడం, అరౌండ్ 25 సర్జరీస్ దాకా చేసాం ఎవ్రీ వీక్. ఈ సాటర్డే కూడా ఉంది, నెక్స్ట్ సాటర్డే. సో ఆల్రెడీ ఎవరైతే అఫోర్డబుల్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం, అంటే
ఆ సర్జరీస్ ఏంటంటే సర్జరీ చేసుకుంటే దేని లైఫ్ విల్ బి గుడ్, మనీ పెట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళని చూసుకునేసి మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రీ ఆఫర్ పెట్టినప్పుడు ఎక్కువ పేషెంట్స్ కూడా వస్తారు, దానికి సంబంధించిన డాక్టర్ స్టాఫ్ కూడా ఉండాలి కదా. మరి అంత స్టాఫ్ని మీరు ఇక్కడ పెట్టారా? ఉన్నాం మేడం, మేము 32 మెంబర్స్ ఉన్నాం ఈ హాస్పిటల్లో స్టాఫ్. దానికి మేము ప్రీ షెడ్యూల్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఒకవేళ ఫ్రీ సర్జరీ చేసుకున్న 5 మెంబర్స్ వచ్చా కూడా డైరీ ప్రకారము నెక్స్ట్ వీక్ ఎవరికి ఉన్నారు, ఎప్పుడు స్లాట్ ఫ్రీగా ఉంది అప్పుడే వాళ్ళకి చెప్తాము. వెన్ దే ఆర్ కంఫర్టబుల్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. అలాగా. సో ల్యాప్రోస్కోపీకి సంబంధించిన యూజెస్ గురించి అలాగే సారా హాస్పిటల్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.